మరి అక్క మరి స్కూల్ నడిపిస్తున్న అక్క యొక్క సాక్ష్యాన్ని విందాం. అక్క, మీ సాక్ష్యం చెప్పండి. మీ పేరు, ఊరు, ఎక్కడ? వింటున్న సంఘటనలందరికీ ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా ఇస్తున్న సాక్ష్యం దేవుడు దీవించాలి. నా సాక్ష్యం ద్వారా మరి మీరు వింటున్న వారందరూ నా సాక్ష్యం విని మరి బలపడాలి. ఏంటంటే నా పిల్లలు అరవకండి. నేను ఫస్ట్ లో ఎలా నేను దేవుని నమ్ముకున్నానంటే, నా చిన్నతనంలో నేను అవి అన్యుల ఫోటోలు అవి బాగా అంటే వాటిని చూసి అట్లా ఉండేదాన్ని. కాకపోతే ఏమైందంటే మా ఊర్లో నేను ఒక చిన్న వయసులో 6-7 years అట్లేమో ఉన్నప్పుడు అలా పాస్టర్ ఒక అతను అతను అంటే వచ్చి చెప్పేవాడు సువార్త. అలా చెప్తుంటే నాకు కొంచెం అనిపించేది, ఏంటి ఇలా సువార్త అంటే ఏంటి, యేసయ్య అంటే ఏంటి అని. అప్పుడు నాకు చిన్నగా చదవడం వచ్చు. నేను స్కూల్కి వెళ్ళేదాన్ని కదా, నాకు అలా పాఠాలు చెప్పడం వల్ల చిన్న చదవడం నేర్చుకున్నాను. ఇంకా బైబిల్ ఇచ్చారు, చిన్న బైబిల్, కొత్త నిబంధన. అది ఇచ్చినప్పుడు అది చదువుకుంటూ నేను ఇంకా చిన్నగా దేవుని గురించి తెలుసుకొని నమ్మాను. నమ్మిన తర్వాత మా తల్లిదండ్రులు ఎవరికి చెప్పలేదు, నేను ఇలా చర్చికి వెళ్తున్నానని కూడా చెప్పలేదు. మా అమ్మ నాన్నలు కొన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకున్నారు ఈమె చర్చికి వెళ్తుందని. అయినప్పటికీ నేను చర్చికి వెళ్ళొద్దు ఇలా అలా ఇబ్బంది పెట్టలేదు. అది నా ఇష్టంతోనే నేను దొంగచాటుగా చర్చికి వెళ్ళేదాన్ని. అలా వెళ్తుండగా ఇక అదే కంటిన్యూ అయింది. ఎప్పుడు మా నాన్న ఏదన్నా గొడ్లకి ఏదన్నా అయినప్పుడు ప్రార్థన చేయమ్మా, నువ్వు చర్చికి వెళ్తావు కదా, ప్రార్థన చేస్తే బాగవుతుంది చెప్తే ప్రార్థన చేసేది. అప్పుడు మా నాన్న కూడా తాగిన మత్తులు అనేవాడు, నిజమైన దేవుడు ఆయనేనేమో నిజంగా ఇలా బాగుపరుస్తాడు కదా అని నమ్మేవాడు మా నాన్న కూడా. తర్వాత చిన్నగా మా ఇంట్లో అలా టాక్ మొదలైంది అనమాట. మొదలయ్యి సరే ఆ దేవుడే మంచివారు కదా, ఆ దేవుడే మంచి రక్షకుడు, ఆయన మనకి సృష్టికర్త అని చెప్పేవాడు. అలా చెప్తూ చిన్నగా మా ఇంట్లో ఏమైంది, మార్పు వచ్చి ఇక నేను కొన్ని ఇయర్స్ అయినాక చర్చికి బైబుల్ ట్రైనింగ్ తీసుకున్నాను. అది కూడా 1 సంవత్సరం కూడా కాదు, ఒక 5-6 months ట్రైనింగ్ తీసుకున్నాను. తీసుకొని బైబిల్ చదవడం అన్ని మొత్తం బైబిల్ చదవడం అయిపోయింది. ఒక 4 months ఏం బైబిల్ చదివాను. కొంచెం తెలుసుకున్నాను దేవుడి గురించి, ఇంకా లోతైన మర్మాలు తెలుసుకొని ఆ యొక్క అక్కడ మినిస్ట్రీ ఉండేది కదా, నా ఆనందపీడు మినిస్ట్రీలో ట్రైనింగ్ తీసుకున్నాను. అక్కడ ఉపవాస ప్రార్థనలు పెట్టేవాళ్ళు అయ్యగారు వాళ్ళు. ప్రతి వారం ఒకరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అలా ఉపవాస ప్రార్థనలు పెట్టేవాళ్ళు. ఆ ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకునేదాన్ని, ఏంటి తండ్రి నా తల్లిదండ్రులు తాగుడు మత్తులో ఇలా లందాలు సారం తాగుకుంటూ వాళ్ళు బానిసలు అయ్యారు కదా, నేను ఎలా ఉన్నానో నా తల్లిదండ్రులు కూడా అలా మార్పు చెందాలి, మంచిగా ఉండాలని ఆ ఉపవాస ప్రార్థనలో ఎంతో నేను కన్నీటితో ప్రార్థన చేసేదాన్ని అనమాట. జ్ఞాపకం చేస్తూ అలా ఉండంగా దేవుడు నా యొక్క కన్నీటి బొట్టుని తన కుండీలో దాచిపెట్టుకుంటాడని చెప్తుంది కదా బైబిల్. అలా ప్రార్థన ఎప్పుడు కన్నీటితో ఉపవాస ప్రార్థన ముఖాలతో అలా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అయితే అనుకోకుండా మా ఇంట్లో ఒక ప్రార్థన పెడుతున్నామని ఫోన్ చేసి చెప్పారు, ప్రార్థన పెడుతున్నాము. నేను అక్కడే ఉన్నా, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడే అద్భుతం ప్రార్థన పెడుతున్నాం, వస్తావా రావా అంటే, లేదు నాన్న మీరు అబద్ధం చెప్తున్నారేమో నేను రాను అని చెప్తే, నిజంగమ్మా నేను ప్రార్థన పెట్టిస్తున్నా, మేమందరం రక్షణ పొందామని చెప్పేసరికి నాకు చాలా సంతోషం. చప్పట్లు కొట్టాలి అందరూ. చెప్తూ ఉంటారు కదా చర్చలు, అలాగే ఎంతో సంతోషం వేసింది. వచ్చి చూస్తే నిజంగా వాళ్ళు రక్షణ పొంది ఉన్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. మీ ఆనందం అద్భుతంగా ఉంది అసలు. సూపర్. ఎన్నిసార్లు చదివారు బైబుల్? ఒక్కసారి చదివారా బైబిల్ మొత్తం చదివారు. ఎంతమందిని మార్చారు మీరు?
మా కుటుంబంలో మందరం అందరిని మార్చారా? ఎంతమంది ఉంటారు కుటుంబంలో? మా అన్నయ్య, వదిన, ఆ, వారి పిల్లలు, తమ్ముడు పిల్లలు, నాన్న వాళ్ళు, ఉమ్. అక్క వాళ్ళు మేము మా కుటుంబాలు మార్చలేకపోతున్నాం, మీరు బాగానే మార్చారుగా. మారారు. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మారారా? మారారు. ఓకే, మీ ఆయన మారిండా? మా ఆయన కూడా మారారు. ఆయన ఆయన ఇంతకు ముందు తను వెళ్ళేవాడు కాదు చర్చికి, అప్పుడప్పుడు వెళ్ళేవాడు అంటే గాని, తర్వాత తను కూడా ఇలా తాగుతూ, ఇంతకు ముందు అట్లుండేవాడు యూత్ లా తాగుతుంటారు కదా. ఆ, ఆ. తర్వాత ఇలా ప్రేమించేటప్పుడు నేను చెప్పేదాన్ని కదా, నువ్వు తాగుతావా అంటే, లేదు తాగను, మంచిగా ఉంటా అని చెప్పేవాడు. సరే, నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా అలా ఉంటానంటే కుదరదు, మంచిగా మనం చర్చికి వెళ్ళాలి, మంచిగా ఉండాలి అని నేను దేవుని గురించి అలా చెప్తూ తనకు కూడా ఇంకా ఉమ్. మారాడు. తను కూడా చర్చికి వస్తాడు, తాగుండేది ఉండేది మంచిగా. ఏంటి మీ దర్శనం ఏంటి దేవునిలో? ఎలా అసలు మీ గోల్ ఏంటి, లక్ష్యం ఏంటి? నేను ఉపవాస ప్రార్థనలో నేను నీ సేవ చేస్తాను తండ్రి, నన్ను ఈ లోకంలో దేనికి పంపించావు, దేని కొరకు నన్ను ఈ లోకంలో పంపించావు, నాకు ప్రత్యుత్తరం ఇవ్వమంటే దేవుడు ఒక్కొక్కసారి అభిషేకం ఇచ్చినట్టుగా, లేకపోతే ఏదో అంటే దేవుని పాటలు పాడుతున్నట్లుగా నాకు దర్శనాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి. అప్పుడు నాకు మీరు యేసుక్రీస్తుని అందరికి ప్రచారం చేయాలనుకుంటున్నారా ఏంటి? ఎంతమందిని మార్చాలనుకుంటున్నారు? అసలు మీ లక్ష్యం ఏంటి దేవునిలో? అంటే ఈ లోకంలో అంటే చాలా మంది పాపులే ఉన్నారు కదా, దేవునికి తెలియకుండా రక్షణ పొందాలని. మంచిది. దేవుడు ఎస్తేర్ని ఒక కోటలోకి పంపించి యూదుల రక్షణ నిమిత్తమై మార్చాడు. అలాగే దేవుని ప్రణాళికలో ఈ గ్రామం ఉంది, అలాగే మీరున్నారు కాబట్టి ఒక వివాహం ద్వారా దేవుడు మిమ్మల్ని ఇక్కడికి రప్పించి ఈ గ్రామానికి ఒక వెలుగుగా మిమ్మల్ని తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నాడు. రెండోది ఏంటంటే, మనుషులెవరు కూడా ఈ ప్రాంతంలో ఉండరు. మెయిన్ తను ఒక ఆడపిల్ల ఈ జనరేషన్లో సినిమాలని, సెల్ ఫోన్లని, యూట్యూబ్లని, ఇన్స్టాగ్రామ్లని ఇలా రకరకాలుగా ఉంటారు. కానీ అవన్నీ లేకుండా నిజంగా మీరు మంచి, అసలు ఇక్కడ కరెంటు కూడా లేదు, ఏమీ లేదు, ఈ 33 గ్రామాలు ఈ అడవి ప్రాంతమే మీ ప్రపంచం అయిపోయింది. నిజంగా మీలాంటి వాళ్ళు దేవునికి అవసరం. నిజంగా చాలా సంతోషం. ఈ జనరేషన్లో ఎవరు కూడా ఇలా ఉండరు ఈ తరంలో. కానీ వాటన్నిటికీ మీరు దూరమై, సోషల్ మీడియాకు దూరమై నిజంగా దేవునికి దగ్గర ఉన్నారు. ఎందరో ఆడపిల్లలకు మీరు ఒక ఆదర్శం. ఇలా ప్రతి ఒక్కళ్ళని కూడా దేవుడు ఇలా మారుమూరు ప్రాంతాలకు పంపించి, చదువుకున్న వాళ్ళని, ముఖ్యంగా భక్తి జీవితంలో ఉన్న వాళ్ళని పంపించి నిజంగా దేవుడి కొరకు మరి దేవుడు అనేక ప్రాంతాలు మార్చులాగన మరి దేవుడు ఉన్నతమైన కృపను అందించాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. థ్యాంక్ యూ కవితక్క. మీరు మీ భక్తి జీవితాన్ని అలాగే కొనసాగించండి. ఈ 33 గ్రామాల బాధ్యత మరి మీదే. ఈ 33 గ్రామాలు మారాలి. మేము కూడా మరి అప్పుడప్పుడు వస్తూ ఉంటాం, మీకు ఎలాంటి భయం లేదు. మేము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాం. ఇంకా మీరు అనుకున్న లక్ష్యంగా ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మారాలి, ఇక్కడ ఒక మంచి మందిరం ఏర్పడాలి, అలాగే పిల్లలందరూ కూడా మంచి స్కూల్కి రావాలి, చదువుకోవాలి అని అన్నీ చూద్దాం. ఇంకా మీకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. మీ సాక్ష్యాన్ని మాకు పంచుకున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.